హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఇంకొక స్నాక్ ఐటెమ్ ఆనియన్ సమోసా. మన ఛానల్‌లో చికెన్ సమోసా ఉంది. ఇది వెజిటేరియన్స్ కోసం. సో, ఈజీగా ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? నేను చెప్పిన స్టైల్‌లోనే లాగా చేస్తే బయట దొరికే ఆనియన్ సమోసాలా వస్తాయి. ఇక్కడ నేను ఆనియన్స్‌ని ఇలాంటి చాపర్‌లో కట్ చేసుకుంటున్నాను. అప్పుడైతే చిన్న చిన్న ముక్కలొస్తాయి. కట్ చేసుకొని ఆనియన్స్ అన్నిటిని కూడా ఒక కాటన్ టవల్ గానీ, ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే ఆ ఆనియన్స్‌లో ఉండే వాటర్ అంతా కూడా ఆ క్లాత్‌కి అంటుకొని మనకి సమోసాకి కావాల్సినట్టుగా పొడి పొడిగా వస్తాయి. ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ కింద ఈ ఆనియన్స్‌ని ఇలా ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఆరిన తర్వాత మీకు కొలత చూపిస్తున్నాను. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 2 కప్పుల చాప్డ్ ఆనియన్స్ వచ్చాయి. 2 కప్పులు వేసిన తర్వాత ఇంకొన్ని మిగిలాయి అంతే. అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ 2 కప్పుల ఆనియన్స్ రావడానికి సుమారుగా ఒక అరకిలో ఆనియన్స్ పట్టుంటాయండి. అంతే. ఇప్పుడు ఈ చాప్డ్ ఆనియన్స్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇంకా వేయించిన జీలకర్ర పొడి. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కనుంచుకోవాలి. ఇది ఇప్పుడు మన స్టఫింగ్‌కి రెడీ. ఇప్పుడు సమోసా షీట్స్‌ని అంటించడానికి ఒక స్పూన్ మైదా తీసుకొని, అందులో కొంచెం వాటర్ పోసి ఒక థిక్ పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇక్కడ మైదాకు బదులు గోధుమ పిండి కూడా వాడొచ్చు. గోధుమ పిండి అయినా సరే బాగా స్టిక్ అవుతుంది. చూడండి. ఒక థిక్ పేస్ట్ మరీ వాటరీగా కాకుండా థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇక్కడైతే నేను సమోసా షీట్స్ బయట నుంచి తెచ్చినవే వాడుతున్నాను. ఈ సమోసా షీట్స్ చాలా హ్యాండీగా ఉంటాయి. అండ్ ఇవి బయట మషిన్స్‌తో చేస్తారు కాబట్టి చాలా పలుచగా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్నవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ ఒస్తాయి గానీ, ఇంకొంచెం లావుగా ఒస్తాయి. బట్ ఇవి మాత్రం చాలా క్రిస్పీగా వస్తుంది సమోసా. ఓకే. ఇప్పుడు ఈ షీట్స్ చూడండి. ఇవి ఒకదానికొకటి ఇలా కొన్నిసార్లు అంటుకుని ఉంటాయి జాగ్రత్తగా. ఇవెక్కడా కట్ అవ్వకుండా ఇలా తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని, మళ్ళీ దాన్ని ఇంకొక మడత వెయ్యాలి. ఇలా మడిచిన తర్వాత ఒక కోన్ షేప్ వచ్చేస్తుంది. ఈ కోన్‌కి ఎక్కడా కూడా కింద కన్నం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి. ఈ కోన్ షేప్‌కి వచ్చిన తర్వాత అందులో మనం రెడీ చేసి ఉంచుకున్న స్టఫింగ్‌ని కొంచెమే వేసుకోండి. ఒక్క స్పూన్ అలా వేసుకొని, ఆ స్టఫింగ్‌ని నీట్‌గా లోపల స్టఫ్ చేసుకొని, ఆ తర్వాత మనం పిండి రెడీ చేసుకున్నాం కదా! ఆ పిండితో సీల్ చేసుకోవాలి. అదెలాగో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు నేనిక్కడ స్టఫింగ్‌ని సమోసాలోకి ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసేసి, ఆ తర్వాత క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మన పిండిని ఇట్లా పైన ఆ మిగిలున్న షీట్‌కి పిండిని ఇలా బ్రష్‌తో అప్లై చేసి దాన్ని సీల్ చేయాలి. ఇలా బ్రష్ కాకపోయినా చేత్తో అయినా చేయొచ్చు. కాకపోతే బ్రష్‌తో అయితే కన్వీనియంట్‌గా ఉంటుంది. చూడండి. ఇప్పుడు సమోసా షీట్స్‌ని ఇలా మొత్తం క్లోజ్ అయ్యేలాగా కవర్ చేసుకోవడమే. ఇలా చేసుకొని అన్ని సమోసాల్ని పక్కనుంచుకోవాలి. ఇంకొక్కటి నేను మీకు ఫోల్డ్ చేసి చూపిస్తాను. చూడండి. షీట్‌ని ఇలా చేతిలోకి తీసుకొని ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇదిగోండి. ఒక ట్రయాంగిల్ వచ్చేసిందిప్పుడు. దీన్ని మళ్ళీ ఈ ట్రయాంగిల్‌ని చూసుకొని, మళ్ళీ ఇంకొక్కసారి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మీ చేతిలోకి కోన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కోన్‌లోకి ఫిల్లింగ్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ ఇందాక ఎలా అయితే ఫిల్లింగ్ యాడ్ చేసిన తర్వాత ఆ మైదా పేస్ట్‌తో ఎలా అయితే సీల్ చేసామో, అలాగే సీల్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇదే ప్రొసీజర్‌లో చేయండి. ఒకవేళ గాని మీరు మొదటిసారి చేసేవాళ్ళైతే వీడియోని వెనక్కి వెళ్ళి, మళ్ళీ ఒక్కసారి షీట్ ఎలా ఫోల్డ్ చేశానో చూసి ఫోల్డ్ చేయండి. ఒకవేళ మీకు డైరెక్ట్‌గా సమోసా షీట్‌తో చేయడానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి అని అనిపించిందనుకోండి, ఒక పేపర్‌ని తీసుకొని ఇదే సైజులో కట్ చేసి, ఆ పేపర్‌ని ఒక 2, 3 సార్లు ఫోల్డ్ చేయండి. మీకే వచ్చేస్తుంది.
ఈజీ టిప్ కదూ! చూడండి. షేప్ పర్ఫెక్ట్‌గా బయట షాప్‌లో ఎలా అయితే చేస్తారో అలాగే వస్తుంది. ఎలాంటి మార్పు లేకుండా. ఓకే. ఇప్పుడు నేను ఆల్‌మోస్ట్ ఒక 2, 3 సమోసాలు ఎలా ఫోల్డ్ చేయాలో చూపిచ్చాను కదా! ఇప్పుడు మనం ఈ రెడీ చేసి ఉంచుకున్న సమోసాల్ని ఫ్రై చేసేసుకుందాం. ఈ సమోసాలు చేసేటప్పుడు ఒక్కళ్ళే గానీ చేసుకునేలా ఉంటే ఫోల్డ్ చేసుకోవడం, మళ్ళీ ఫ్రై చేసుకోవడం అంతా హ్యాజిల్ అవుతుంది. సో, ఒకేసారి ఇలా రెడీ చేసుకొని ఉంచుకొని ఫ్రై చేసుకోండి. అండ్ డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా వేయకండి. కొంచెం ఎంతవరకు వేస్తే సరిపోతుందో అంతవరకే వేయండి. ఇప్పుడు ఒకేసారి ఒక 4, 5 సమోసాల్ని ఆయిల్‌లో వేసేసుకోవచ్చు. ఆయిల్‌ని మరీ ఎక్కువ వేడి చేయకూడదు. మీడియం హీట్‌లోకొచ్చిన తర్వాత వేసేయాలి. మరీ ఎక్కువ గాని, ఆయిల్ గాని కాగింది అంటే బయట మాడిపోతుంది. లోపల మన స్టఫింగ్ ఉడకదు. సో, మీడియం హీట్‌లోకి ఆయిలొచ్చిన తర్వాత 4-5 సమోసాల్ని ఒకేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసి తీసుకోవడమే. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇంట్లోనే సమోసా చేసుకోవడం ఎంత తేలికో. బయట నుంచి సమోసా తీసుకొచ్చుకుంటే ఒక చిన్న గిల్ట్ ఉంటుంది. ఏ ఆయిల్ వాడారో, ఎన్ని సార్లు ఆయిల్‌ని రీయూజ్డ్ ఆయిల్‌ని ఎన్ని సార్లు వాడారో, ఆర్ నీట్‌గా చేశారో లేదో అని. అలా ఆ గిల్ట్ ఏది లేకుండా టేస్టీగా ఇలాంటి ఐటెమ్స్ తినాలంటే ఇంట్లో చేసుకోవడం ఒక్కటే సొల్యూషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడైతే చూడండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో సమోసాలాగే వచ్చాయి. ఏమాత్రం మార్పు లేకుండా. అండ్ వీటిలిని కట్ చేస్తే బయట నుంచి క్రిస్పీగా అండ్ మన స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి సూపర్ డెలీషియస్‌గా సమోసా రెడీ అయిపోయింది. ఇంకా మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్.